హాయ్ అండి. మూడు ముళ్ళు ఈ కథలో 11వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. విక్రమ్ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. కాళ్ళ చప్పుడు తప్ప ఆ గదిలో మరో శబ్దం లేదు. చేతిలో ఉన్న గ్లాస్లో డ్రింక్ అలాగే ఉంది. అతను దాన్ని ముట్టుకోకుండానే మళ్ళీ మళ్ళీ చేతితో గ్లాస్ని తిప్పుతున్నాడు. కిటికీలో నుంచి వచ్చే చల్లని వెన్నెల అతని ముఖంపై పడి అలసిపోయిన ఆ కళ్ళల్లో ఏదో అలజడిని మరింత స్పష్టంగా చూపిస్తోంది. కళ్ళ ముందు అంజలి రూపం మెదిలింది. ఆమె కన్నీళ్ళు, ఆమె మౌనం, ఆమె కళ్ళల్లో తనపై ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని తనే కాలరాస్తున్నాడన్న సంగతి అతనికి తెలుసు. అయినా ఆ ఆలోచనల మధ్యలోనే మరో మూల నుంచి కావ్య రూపం మెల్లగా తెరపైకి వచ్చింది. ఆమె నిబ్బరమైన చూపు, ఆమె మాటల్లో ఉన్న పదును, ఆమెని చూసినప్పుడల్లా తనలో కలిగే వింత అలజడి. అంజలిని పెళ్లి చేసుకున్న ఆ రోజు తనకి ఇంకా గుర్తుంది. ఆమె చెయ్యి పట్టుకుని 7 అడుగులు వేసినప్పుడు తన మనసులో మెదిలిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అప్పుడు తను ఎంతలా ప్రేమించాడో, ఎంతలా నమ్మకంగా ఉన్నాడో అతనికి బాగా గుర్తుంది. కానీ కాలం మారింది, లేదా కాలం మారలేదు, తను మారిపోయాడు. రాజేశ్వరి గారు విసిరిన వారసుడు అనే ఒక్క మాట అతని జీవితంలో ఒక పెద్ద తుఫానులా చొచ్చుకుపోయింది. ఆ మాట వినేదాకా ప్రశాంతంగా ఉన్న అతని మనసు ఆ తర్వాత ఎప్పుడూ నిలకడగా ఉండలేదు. నేను ఏం చేస్తున్నాను? అతను తనని తానే ప్రశ్నించుకున్నాడు. గొంతులో ఏదో బాధ, కలగలిసిన అసహనం. అంజలిని ప్రేమిస్తూనే మరో స్త్రీతో వారసుడి కోసం ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్నాను? ఇది ప్రేమ, బలవంతమా, లేక నా బలహీనత? ఈ ప్రశ్నలకి సమాధానం అతనికి తెలుసు. కానీ ఆ సమాధానాన్ని ఒప్పుకోవటానికి అతని అహం అడ్డు వస్తోంది. రాజేశ్వరి గారి బెదిరింపు మాటలు అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమ్రోగుతున్నాయి. ఆస్తిని తన పేరు మీద నుంచి తొలగిస్తాను అన్న ఆ తీవ్ర స్వరం. ఆ మాటలు వినగానే విక్రమ్ కళ్ళకి ఏదో గంతలు కట్టినట్టు అయిపోతుంది. అధికారం, సంపద, వారసత్వం, ఈ 3 మాటల ముందు అతని ప్రేమ చిన్నపోయి మెల్లమెల్లగా చెప్పబడిపోతుంది. ఒకప్పుడు అంజలి నవ్వు కోసం ఏమైనా చెయ్యగలిగే మనిషి ఇప్పుడు ఆమె కన్నీళ్ళని చూసి చూడనట్టు నటిస్తున్నాడు. ఇలా ఆలోచనల మధ్య సుడిగుండంలో కొట్టిమిట్టాడుతూనే అతని అడుగులు అప్రయత్నంగానే కావ్య గది వైపుకి మళ్ళాయి. తలుపు తట్టే ముందు ఒక్క క్షణం ఆగాడు. తనలో తానే ఏదో సంఘర్షణ పడుతున్నట్టుగా, చివరికి నిర్ణయించుకున్నట్టుగా తలుపు తట్టాడు. లోపల కావ్య, అద్వైత్ ఇద్దరూ మంద్రమైన స్వరంతో ఏదో మాట్లాడుకుంటున్నారు. తలుపు చప్పుడు వినగానే ఇద్దరూ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కావ్య కళ్ళతోనే అద్వైత్కి సైగ చేసింది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అద్వైత్ నిశ్శబ్దంగా కిటికీ వైపుకి కదిలాడు. తలుపు తెరిచేలోపే అతను చీకటిలో కలిసిపోయాడు. అతని అడుగుల చప్పుడు కూడా వినిపించనంత జాగ్రత్తగా. విక్రమ్ లోపలికి అడుగుపెట్టేసరికి కావ్య గదిలో ఒంటరిగా గంభీరంగా నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఏ భయము లేదు, ఏ తడబాటు లేదు. ఆమె కళ్ళల్లో ఒక నిబ్బరమైన, స్థిరమైన ధైర్యం మెరుస్తోంది. విక్రమ్ లోపలికి అడుగుపెట్టేసరికి కావ్య గదిలో ఒంటరిగా గంభీరంగా నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఏ భయమూ లేదు, ఏ తడబాటు లేదు. ఆమె కళ్ళల్లో ఒక నిబ్బరమైన, స్థిరమైన ధైర్యం మెరుస్తోంది. ఎన్నో బాధలు చవి చూసిన వారికి మాత్రమే ఉండే ఆత్మవిశ్వాసం అది. కావ్య అన్నాడు విక్రమ్. అతని గొంతులో అశాంతి తొంగి చూస్తుంది. ఈ నెల రోజుల గడువు ముగియడానికి సమయం వస్తుంది.
నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. కావ్య అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది, ఏమాత్రం తడబడకుండా. కొన్ని క్షణాలు ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే అతని ప్రశ్నకు మొదటి సమాధానంగా అనిపించింది. తర్వాత నెమ్మదిగా కానీ స్పష్టంగా అంటుంది, విక్రమ్, ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే అది కేవలం వంశాభివృద్ధి కాదు. అది రెండు ఆత్మల కలయిక. ప్రేమతో గౌరవంతో నిండిన ఆ అనుబంధం నుంచి పుట్టవలసిన పవిత్రమైన విషయం అది. నీకు నా శరీరం కావాలి, కానీ నా మనసులో నీ పట్ల ఉన్న అసహ్యం నీకు కనిపించటం లేదా అని అడిగింది. ఆ మాటలు గాలిలో నిప్పు రవ్వల్లా వ్యాపించాయి. విక్రమ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, కోపం కలగలిసిన ఒక భావం మెరిసింది. అసహ్యమా? అతని స్వరం పెరిగింది. అది కేవలం నీ అహంకారం కావ్య అంటూ అతను ఆమె వైపు ఒక అడుగు వేశాడు. అతని కళ్ళల్లో సవాలు కనిపిస్తోంది. కావ్య వెనక్కి తగ్గలేదు. ఆమె తల ఎత్తి అతని కళ్ళల్లోకి మరింత సూటిగా చూస్తూ అంటుంది, అహంకారం కాదు విక్రమ్, అది ఆత్మగౌరవం. నా శరీరాన్ని, నా జీవితాన్ని ఎవరో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు, నీకు లేదు. ఆమె స్వరంలో కోపం లేదు, కానీ ఒక దృఢత్వం ఉంది. అది విక్రమ్ని మరింత కదిలించింది. అంజలిని ప్రేమించే నువ్వు, కావ్య కొనసాగిస్తూ అంటుంది. ఆమె మాటల్లో ఒక్కో వాక్యం ఒక్కో బాణంలా విక్రమ్ గుండెని తొలిచేస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తూ, ఎలా సంతోషంగా ఉండగలవు విక్రమ్? ఆ నీళ్లు నువ్వు కారుస్తున్నవే, కానీ నువ్వు వాటిని చూడకుండా తప్పించుకుంటున్నావు. ఈ ఆస్తి, ఈ వారసుడు, ఇవన్నీ నీ అంజలికి నిన్ను దూరం చేస్తున్నాయి. రోజు రోజుకి మరింత దూరం చేస్తున్నాయి. ఒక్కసారి అద్దంలో చూసుకో విక్రమ్. నువ్వు విక్రమ్లా లేవు. రాజేశ్వరి గారు సృష్టించిన ఒక బొమ్మలా ఉన్నావు. ఆమె వేలి ముద్రల కదలికల ప్రకారం ఆడే ఒక కీలు బొమ్మలాగా అని ఎద్దేవా చేస్తుంది కావ్య. ఆ మాటలు విక్రమ్ గుండెల్లోకి పదునైన కత్తిలా దిగబడ్డాయి. అతని ముఖం రంగు మారింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతనికి కోపం వచ్చింది, తీవ్రమైన కోపం. కానీ ఆ కోపం వెనుక అతని కళ్ళల్లో మరో భావం కూడా తొంగి చూసింది. ఏదో తెలియని బాధ, తనని తాను కోల్పోతున్నాను అన్న భయం. ఆ క్షణంలో అతను కావ్య ముందు నిలబడి ఉన్నప్పటికీ నిజానికి అతను తనలో తానే యుద్ధం చేస్తున్నాడు. అతను వెనుక అతని అడుగుల చప్పుడు కూడా ఏదో అనిశ్చితిని మోసుకెళుతున్నట్టుగా అనిపిస్తుంది. కావ్య అతను వెళ్ళిన వైపే కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయింది. ఆమె శ్వాస కొద్దిగా వేగంగా సాగుతోంది, కానీ ఆమె ముఖంలో ఏ పశ్చాత్తాపమూ లేదు. తను చెప్పవలసింది చెప్పింది. తప్పు జరగదని ఆమెకు తెలుసు. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున, ఇంకా చీకటి పూర్తిగా వేడకముందే, అంజలి కావ్య గది తలుపు దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. రాత్రంతా ఏడ్చినట్టు తెలుస్తోంది, కానీ ఆమె స్వరంలో ఒక కొత్త దృఢత్వం వినిపించింది. కావ్య అంది అంజలి. ఆమె గొంతు వణుకుతూనే ఉంది, కానీ మాటలు స్పష్టంగా వచ్చాయి. ఇంకా ఓపిక పట్టలేను. విక్రమ్ నన్ను వదిలేస్తున్నాడు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా నా నుంచి దూరం అయిపోతున్నాడు. రాజేశ్వరి గారు నన్ను ఈ ఇంటి నుంచి పంపించేయటానికి సిద్ధమయ్యారు. ఆమె కళ్ళల్లో అది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఒక్క క్షణం ఆగింది. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నట్టు కళ్ళతోనే చూసింది. తర్వాత గొంతు తగ్గించి కొనసాగించింది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ ఇంటి రహస్యం ఆ రాజేశ్వరి గదిలోని లాకర్లో ఉంటుంది. అది బయటపడితే విక్రమ్కి నిజం తెలుస్తుంది. అదొక్కటే మనకి మిగిలిన ఆశ. కావ్య కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ చిగురించింది. ఆమె ముఖంలో అలసటిని తుడిచేసినట్టుగా ఒక కొత్త కాంతి కనిపించింది. లోకరా అంది. ఆమె స్వరంలో ఆసక్తి, ఉత్సాహం రెండూ కలగలిసి ఉన్నాయి. మనం దాన్ని ఎలా తెరవాలి? అంజలి ఒక్క క్షణం ఆలోచించి తర్వాత చెప్పింది. అద్వైత్తో కలిసి మనం ఒక ప్లాన్ చేద్దాం. రేపు రాత్రి రాజేశ్వరి గారు ఒక పూజ కోసం బయటికి వెళ్తున్నారు. అదే సరైన సమయం. ఆమె కళ్ళల్లో ఒక వెలుగు మెరిసింది. ఎన్నో నెలల నిస్సహాయత తర్వాత మొదటిసారి ఆమెకు ఏదో
చెయ్యగలననే నమ్మకం కలిగినట్లు. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. ఆ స్పర్శలో మాటలు చెప్పలేని ఒక అవగాహన, ఒక కృతజ్ఞత వ్యక్తమైంది. ఇద్దరూ వేరు వేరు కారణాల వల్ల ఈ ఇంట్లో బాధపడుతున్నా ఇప్పుడు ఒకే లక్ష్యం కోసం చేతులు కలిపారు. ఆ రాత్రి ఆ చిన్న గదిలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నప్పుడు గాలిలో ఒక వింత ఉద్విగ్నత తారలాడుతోంది. దీపం వెలుతురు వారి ముఖాల మీద నీడలు వేస్తూ ఒకరి కళ్ళల్లో బాధ, ఒకరి కళ్ళల్లో పగ, ఇంకొకరి కళ్ళల్లో విముక్తి, ఆశ కనిపిస్తున్నాయి. ప్రతి శ్వాసలోనూ ఏదో భారం, ప్రతి మాటలోనూ ఏదో బరువు. కావ్య అద్వైత్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులో భయం లేదు, కానీ ఒక ఆవేదన ఉంది. ఈసారి ఓడిపోతే మనకి మళ్ళీ అవకాశం రాదు అద్వైత్ అంది. ఆమె స్వరం మెల్లగా వణికింది. అద్వైత్ ఆమెను చూస్తూ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని అన్నాడు, ఓడిపోయే ప్రసక్తే లేదు కావ్య. ఈ పోరాటం మన స్వేచ్ఛ కోసం మాత్రమే కాదు, అంజలి గారి గౌరవం కోసం కూడా. మనం వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. అతని కళ్ళల్లో ఒక దృఢత్వం, ఒక నమ్మకం ప్రతిబింబించాయి. అది కావ్యకి కొంత ధైర్యాన్ని ఇచ్చింది. అంజలి వారిద్దరినీ చూస్తూ మౌనంగా కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగినా పెదవులపై ఒక సన్నని నవ్వు మెరిసింది. చాలా కాలం తర్వాత ఆమెకు ఎవరో తన వాళ్ళు ఉన్నారన్న భావన కలిగింది. అదే సమయంలో బయట విక్రమ్ కోపంగా తన గదిలో అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. అతను రాజేశ్వరి గారితో వాదిస్తున్నాడు. అతని స్వరం గోడలు దాటి బయటికి వినిపిస్తోంది. అంజలిని ఎందుకంతలా హింసిస్తున్నావమ్మా అని అతను గట్టిగా అడుగుతున్నాడు. అతని గొంతులో ఇన్నాళ్ళు అణిచివేసిన ఆవేదన ఒక్కసారిగా బయటికి వచ్చినట్టు వినిపిస్తోంది. తన తల్లి మీద తనకే తెలియకుండా తిరుగుబాటు చేస్తున్న విక్రమ్లో మార్పు మొదలైందా? అతని లోపల ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్న మనస్సాక్షి మళ్ళీ మేల్కొంటుందా? లేక ఇదంతా మరొక కొత్త నాటకమా? రాజేశ్వరి గారి కనుసన్నల్లోనే సాగుతున్న మరో అంకమా? ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ కథని తప్పకుండా ఫాలో అవ్వండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.